స్వామియే శరణమయ్యప్ప. పేర్చినాము అయ్యప్ప, పడి పూజలు నీకు చేసినాము అయ్యప్ప, నిన్నే నమ్మి మాలలేసినాము అయ్యప్ప, కన్నే సాములను కనికరించు అయ్యప్ప, జయ హోమని కంట కనిపెట్టు ఓ కంట అయ్యప్ప సామే అయ్యప్ప నీకు కోటి కోటి దండాలు అయ్యప్ప. అయ్యప్ప సామే అయ్యప్ప మాకు రానీయకు దండాలు అయ్యప్ప. శరణం 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 అని కంట. తేనెతో అభిషేకం, నెయ్యితో అభిషేకం, చక్కని సామి నీకు చక్కెరతో అభిషేకం, పాలతో అభిషేకం, పెరుగుతో అభిషేకం, సుగంధ పరిమళాల చందనాల అభిషేకం, పంబా వాస నీకు పన్నీటితో అభిషేకం. అయ్యప్ప సామే అయ్యప్ప నీకు కోటి కోటి దండాలు అయ్యప్ప. అయ్యప్ప సామే అయ్యప్ప మాకు రానీయకు దండాలు అయ్యప్ప. శరణం 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 అని కంట. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. శరణు గోరి మేము శబరిమలకు వస్తున్నాము, కొరను ఆలకించి చెరలు తెంచి వేస్తామని, పంబా నదిలో మునిగి తానాలు చేసేము, పాపాలు దుడువమని పాద పూజ చేసేము, ఆట పాటలతో సామి నిన్ను దలిసేము. అయ్యప్ప సామే అయ్యప్ప నీకు కోటి కోటి దండాలు అయ్యప్ప. అయ్యప్ప సామే అయ్యప్ప మాకు రానీయకు దండాలు అయ్యప్ప. శరణం 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 అని కంట. స్వామివారి పూజను పెట్టండి. స్వామివారి వృత్తాంతాన్ని చెప్పబోతున్నాడు. శ్రద్ధాభక్తులతో ఎవరు మాట్లాడకూడదు. ఈ అయ్యప్ప స్వామి వారు అంటే ఎవరు? ఈ నర్సంపేటలో కొలువై ఉన్నారు, లేదా ఈ పాలకుర్తిలో కొలువై ఉన్నారు, లేదా జనగాంలో కొలువై ఉన్నారు, వరంగల్లో కొలువై ఉన్నారు, దొర్రూరులో కొలువై ఉన్నారు, కేసముద్రంలో కొలువై ఉన్నారు అని కాదట. ఈ అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి ఈయన అయ్యప్ప. కానీ ఈయన పేరు వచ్చి ధర్మశాస్త్ర అంటారు. అజో దుర్మర్షణ శాస్త్ర విశ్రుదాత్మాన్ సురానిహాం. విష్ణు సహస్రనామంలో 22వ శ్లోకంలో 2వ పంక్తిలో చెప్పడం జరిగింది. మరి మీకు ఏమైనా వేద ప్రమాణం ఏమైనా ఉందా? ఈ అయ్యప్ప అంటున్నారు, అందరూ ఎవరు పడితే వాళ్ళు మాల వేసుకుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు పూజ చేస్తున్నారు, దీనికి ఏమైనా వేద ప్రమాణం ఏమైనా ఉందా అంటే ఉందట. కృష్ణ యజుర్వేదంలో చెప్పబడింది, ధాత విధాత పరమోద సందక్ ప్రజాపతి పరమేష్టే విరాజా స్తోమా చందాగం సనిహితోమ ఆహురై తస్మై రాష్ట్రమభిసన్నమామా అభ్యావర్ధత్వముపమేత శాకమయకం శాస్త్ర అధిపతిర్వో అస్తు. స్వామివారిని చెప్పబడ్డ ధర్మశాస్త్ర, ధర్మాన్ని శాసించేవాడు ధర్మశాస్త్రగా ఈ కళిలో అవతరించబోతున్నాడు. బాబు ఫోటోగ్రాఫర్ కూర్చోయ్యా, వీడియోగ్రాఫర్ మాత్రం నిలబడతాడు. సరే, ఈ స్వామివారు శివుడికిను మోహినికిను అవతరించిన వారు. ఆ మోహిని ఎవరంటే మహావిష్ణువు యొక్క స్వరూపమట. దేవతలందరూ కూడా చాలా బాధపడుతున్నారు, రాక్షసులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారట. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారట. వాళ్ళని అందరిపై మొరబెట్టుకున్నారట, స్వామి ఈ రాక్షసుల బాధ నాకు ఎప్పుడు తొలగుతుంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది కదా మాకు అని అడుగుతున్నారట. ఇంద్ర పదవి పోయిందట. అలా వెళ్ళగానే ఏం పర్వాలేదు, అమృతాన్ని దేవతలు పొందితే
వాళ్ళకి మరణం లేని యొక్క ఇది ఉంటుంది, శాశ్వతంగా ఉంటారు. అంటే మనం ఎలా చేయాలి స్వామి? నేను కూర్మావతారం తీస్తాను, సప్త సముద్రంలో కూర్మావతారాన్ని, మేరు పర్వతాన్ని దాన్ని పెట్టి నా యొక్క వాహనమైనటువంటి వాసుకితో ఒక తాడులాగా వేసి పెరుగు చిలికినట్టు చిలకండి, అమృతం వస్తుంది, అప్పుడు మీకు ముక్తి దొరుకుతుంది అన్నారట. వెంటనే స్వామివారి అప్పుడు మన లలితా సహస్రనామంలో ఒక మంత్రం ఉంది, సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్నగర నాయిక. ఆ మేరు పర్వతాన్ని కూర్మంలో అలా పెట్టేసుకొని స్వామివారు ఒక పక్క దేవతలు ఒక పక్క రాక్షసులు చిలుకుతూ ఉన్నారట. మనం కూడా ఒక దారంతో ఇలా చిరికితే వేడి వస్తుంది కదా, ఆ వేడి తట్టుకోలేక ఆ పాము హాలాహలాన్ని ఆ సముద్రంలో కక్కుతుందట. వెంటనే జీవరాశులన్నీ చనిపోతున్నారు. ఎవరైనా దీనికి మార్గం చెయ్యాలి కదా, ఏం చేద్దామా అంటే శివుడు పోయి ఆ హాలాహలాన్ని అంతా తీసేసుకుంటాడు. ఆయన సుందరేశ్వరుడు, చాలా అందంగా ఉంటాడు. ఈ హాలాహలాన్ని తీసుకోగానే ఆయన శరీరం అంతా నీలి రంగుతో అయిపోయిందట. అమ్మ పార్వతీదేవి బాధపడుతుంది, నా భర్త ఎంత అందగాడు, ఇలా నల్లగా అయిపోయాడు, బ్లూ రంగుకే మారిపోయాడు అని చెప్పేసి వెంటనే స్వామివారి గొంతులో తనకి బొట్టన వేలతో పెట్టి ఇక్కడ వద్దుతారట. అందరు ఇక్కడ చేయి పెట్టి చూడండి, ఒక చిన్న గుంత ఉంటుంది, ఇది అమ్మవారు పెట్టినటువంటి గుంతని. అప్పటి నుంచి స్వామివారికి నీలకంఠుడు అని విషమంతా కూడా ఆ కంఠం దగ్గరికి వచ్చేస్తుంది. అప్పటి నుంచి స్వామికి ఏం పేరు? శివుడికి నీలకంఠరా దేవా నన్ను ఏదో అదేదో ఉంది పాట, మంచి పాట, నీలకంఠుడు ఒక పాట. అది చక్కగా స్వామి వారి కంఠం నీలమైపోయింది. వెంటనే మళ్ళీ చిలుకుతున్నారు. చిలుకగానే ఐరావతం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, గో పశుపక్షాదులు వచ్చింది, అక్షయ పాత్ర వచ్చింది, ఆఖరికి అమృతం కూడా వచ్చేసిందట. మరి ఎవరని కొట్లాడుకుంటున్నారట, మళ్ళీ కొట్లాడుకుంటున్నారట. వెంటనే అందరూ మహావిష్ణువుని ప్రార్థన చేయగానే, స్వామి దీనికి ఏమైనా మార్గం చేయండి, ఏం బాధపడకండి, నా అవతారంలో ఒక అవతారమైనటువంటి మోహిని అవతారం చేసి రాక్షసులకి కాస్త స్త్రీ వ్యామోహం ఉంటుందట. అది ఎవరు స్త్రీ వ్యామోహం? వాళ్ళందరూ రాక్షసులే, అదొక రాక్షసులే అక్కర్లేదు. స్త్రీ వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం ఉన్న ప్రతి ఒక్క విధవ రాక్షసుడే. అలాంటిది స్త్రీ వ్యామోహంతో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మవారు ఏమంటున్నారంటే, ఆ అమృతాన్ని తీసుకొని వాళ్ళకి మాయ మాటలు చెప్పి పాటలు అన్ని చెప్పేసి దేవతలకు అందరికీ అమృతాన్ని చేస్తూ ఉన్నారట. వెంటనే ఇరువురు రాక్షసులు దాన్ని పసిగట్టి దేవత వేషంలో వచ్చేసి అమ్మవారి దగ్గర వచ్చి అమృతాన్ని తీసేసుకున్నారట. స్వామివారి దగ్గర పసిగట్టగానే ఒకరిని డొక్కలో పట్టుకుంటారు, ఒకరిని మెడ మీద పెట్టుకుంటారు. ఇప్పటికీ మన యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న నవగ్రహాలలో కొలువైన రాహువు కేతువే సగం రాక్షసులు సగ దేవతలుగా ఉన్నారట ఇప్పటికీ. సరే, వెంటనే అయిపోయిందా? మాట్లాడకూడదు. వెంటనే రాక్షసులందరూ కూడాను, దేవతలందరూ కూడాను అమృతాన్ని తీసేసుకొని ఆ రాక్షసులకి మాయమాట చెప్పి వెళ్ళిపోయారు. వెంటనే ఆ అమ్మవారిని చూడగానే మోహిస్తున్నారట ఆ యొక్క శివుడు. అమ్మవారు సిగ్గుపడి అలా పరిగెడుతూ ఉందట. ఇప్పుడు మన స్వామిని ఊరేగింపు చేసుకుంటూ వచ్చినప్పుడు శ్రీధర్ రెడ్డి చెమటలు ఎలా వచ్చేస్తుంది, ఎక్కడ గురువారు ఏమైనా అంటారేమో, ఇంకేమైనా తిట్టారేమో, లేకపోతే ఇంకేమైనా ఉందని అది చెమటలు పట్టిపోతుంది వాడికి. అలాగే చెమటలు ఆ యొక్క వీళ్ళు ఇద్దరు పరిగెట్టి ఒక చోట నిలబడ్డారట. అదే ముహిర్దవన్ మడై అంటారు. వెస్టర్న్ ఘాట్ లో ఉన్నటువంటి ఒక ప్రదేశం, స్వామివారు పుట్టినటువంటి ఒక ప్రదేశం. ఆ శివుని యొక్క చెమట అలా పడుతూ ఉండగా శివుడు తన దోషాన్ని పట్టాడట. మోహిని అవతారంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క చెమట కూడా పడుతుంటే మోహిని అవతారంలో ఇలా చేయబెట్టారట. ఇది ఒకసారి పట్టుకో. వారి ఇరువురి యొక్క చెయ్యి ఇలా పట్టగానే ఆ ఇరువురి యొక్క చెమట బిందు కలయికతో స్వామివారు ఆవిర్భవించారట. మనం అప్పటి నుంచి శ్లోకం చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం? క్షిప్ర ప్రసాద నిరతం శాస్త్రం ప్రణమామ్య. స్వామివారు కొట్టేశారు. అందులో నుంచి ఒక జాలు వారి కింద పడిందట, అదే పంపా నది. అందుకే స్వామివారి మీద అభిషేక ఆరాధన ఎలా చేస్తామో అదే విధంగా పంపా నదిలో ఉమ్మడమో, మాల విసరడమో, బట్టలు వేయడమో ఏమైనా చేశామంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి వారి మీద చేసినట్టే.
అవన్నీ చేయకూడదు. స్వామి వేరు, అయ్యప్ప వేరు. స్వామి మేము తిరుగు ప్రయాణంలో పంపలో మునగొచ్చా? అరే 100 సారి మునుగురా బాబు, లేకపోతే ఎక్కడ పోయి బాత్రూంలోనో లెట్రిన్లోనో మునుగుతావు. వచ్చిన పుణ్యం అంతా ఎన్నిసారి మునిగితే అయ్యప్పతో మనం మమేకమైనట్టే కదా, అవునా కదా? కాబట్టి ఎక్కినా దిగినా పంబలో స్నానం చేయాలి. ఆ పంబా నదిలో ఎవరు చేశారు? పంబా నదిలో కాలిడితే అయ్యప్పో, పంబా నదిలో కాలిడితే. భజన వాళ్ళంతా చంప మైక్. పంబా నదిలో కాలిడితే అయ్యప్పో, పంబా నదిలో కాలిడితే అయ్యప్పో, మన పాపాలన్నీ తొలగునట అయ్యప్ప, మన పాపాలని తొలగునట అయ్యప్ప. ఎవరు పాడరా? ఎవరెవరు మునిగారా పంబా నదిలో? నారదాది మునిలి చటాన్ని దేవతలు స్నానమాడినారంట, దేవతలు స్నానమాడినారంట. మరి అక్కడికి ఎవరెవరు రాకూడదు? రంబాది కథలైన రాకూడదంట, స్వామివారి పంబా నది కూడా అలా పుట్టేసి అలా శివుడికి అప్పచెప్పేసి తన మెడలో ఉన్నటువంటి మణిహారాన్ని వేసేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయారు మహావిష్ణువుగా. వెంటనే శివుడు తీసుకుపోయి కైలాసంలో పోయి అమ్మ పార్వతి దగ్గరికి ఇస్తున్నాడు. అమ్మా ఇతను మన పిల్లవాడు. స్వామి మన పిల్లవాడు అంటున్నారు, మరి ఆస్తిపాస్తులు కూడా పెంచాలి కదా. పెద్దవాడికేమో ప్రమథగణాన్ని ఇచ్చేశారు, రెండవ వాడికేమో దేవగణాన్ని ఇచ్చేశారు, మరి మూడో వాడికి ఏమిస్తారండి? నేను భూతనాథుని కాబట్టి నా భూతగణాన్ని అతనికి ఇచ్చేస్తున్నాను. ఈ రోజు నుండి అతను అధిపతి భూత ప్రేణ పిశాచ బ్రహ్మరాక్ష శిక్షకం దర్వ పరప్రేరిత విధాన వృత్తిరోగ ప్రతిబంధక. ఆ రోజు మొదలైందే శ్లోకం భూతనాథ స్వామివారు భూతగణాధిపతులైపోయారట. వెంటనే ఇద్దరు కూడా అన్నదమ్ముడు ముగ్గురు చక్కగా ఆడుకుంటున్నారు. లంబోదర శిఖిబాణ క్రీడాయ నమః. ఆయన 18 అవతారాలు తీస్తున్నారట. కాలశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, కళ్యాణమృత శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, కిరాత శాస్త్ర, జ్ఞాన శాస్త్ర, యోగ శాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రశాస్త్ర, కళ్యాణవరద శాస్త్ర, సంతానదాయక భోక్తృ శాస్త్ర, అపూర్వ శాస్త్ర, జీవశాస్త్ర అని చెప్పి 18 అవతారాలు తీశారు. 17 జన్మలు ఒక రకం ఉంటే ఆఖరి అవతారంగా ధర్మశాస్త్ర. కలిలో మాత్రమే ఆయన బ్రహ్మచారి. గత 17 జన్మల్లోనూ పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని, శుభకీర్తి అని 6 దేవీరులతో రకరకాలైనటువంటి అవతారాల్లో దశావతారాల్లో రాముడికి కృష్ణుడికి ఎలా ఒక్కొక్క నరసింహస్వామికి ఎలా ఉన్నారో స్వామికి కూడా అలా అవతారాల్లో దేవీరులు ఉన్నారు. మరి మనం కూడా సర్వగోష్ఠులు చెప్పుకుంటున్నామా లేదా? పూర్ణ పుష్కల నాదనే, పూర్ణ పుష్కల నాదనే. మరి స్వామి వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అరే స్వామికి కొడుక? దాని ప్రతినిత్యం మనం చెప్పుకుంటున్నాం. హరివిరాసనం 3వ పంక్తిలో ఏం చెప్తున్నాం? ప్రణయ సత్యకం అలా ప్రణయాదేవికి పుట్టినటువంటి వాడు సత్యగన్. ఎవరు ఆ సత్యగన్? ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నారంటే 6 చిరంజీవుల్లో నారదుడు, ఆంజనేయుడు అందరూ ఎలా ఉన్నారో అలా ఈ సత్యగన్ కూడా చిరంజీవిగా ఉన్నాడట. ఎవరా చిరంజీవి అని అంటే, ఎవరైతే అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో నిత్య అర్చకత్వం చేస్తారో ఆ మొదటి పూజను, ఆఖరి పూజను, ప్రాతకాల పూజను, రాత్రి హరివిరాసనం చెప్పి నిద్ర పుట్టిస్తారో వారే స్వామివారి పుత్రుడట, సత్యగన్ అట. ఇప్పటికీ ప్రతి దేవాలయంలో ఉన్న అర్చకులే స్వామివారి కొడుకు. ఆయనకి కొడుకే కదా, అన్నం తినిపిస్తాడు, బట్టలు కట్టిస్తాడు, అభిషేకం చేస్తాడు, అలాంటి భాగ్యం పొందుతాడట. మరి వెంటనే స్వామివారు అన్ని అవతారాలు వేసుకుంటే రాక్షసి మగిసి అనే రాక్షసి కలిలో విపరీతమైనటువంటి తాండవం ఆడుతుందట. మొన్న కరోనా ఆడలేదా? ఓపెన్ హార్ట్ సర్జరీ 1.5 లక్ష, కరోనాకి 10 లక్షలు. అవునా? ఒక మెడికల్ మాఫియా దోపిడీకి మనం అందరం బలి అయిపోయాం. ఎవరైనా ఇల్లు దాటావా? పుట్టినప్పటి నుంచి సరిగ్గా దాటలేదు, ఇల్లు దాటకుండా చేసాం. అలాంటి కరోనా లాంటి మగిసి భూలోకాన్ని విపరీతంగా నాశనం చేస్తున్నట. వెంటనే అందరూ ప్రార్థన చేస్తున్నారు, స్వామి ఏంటి దానికంటే? ఏం పర్వాలేదురా, మణికంఠుడు భూలోకంలోకి రాబోతున్నాడు, ఆసనం ఇదే. మణికంఠ నువ్వు భూలోకంలో ఆవిర్భవించవ. మీరు అక్కడ నిలబడి చేయడం వల్ల అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. కూర్చోండి.
ఈ యొక్క భూలోకంలో మీరు పుట్టే ఆవిర్భవించే సమయం ఆసనమైంది అని అంటున్నారట. వెంటనే స్వామివారిని ఒక చిన్న పిల్లవాడు లాగా తీసుకొచ్చి పంబా నది తీరంలో వదులుతున్నాడట. గోరాడవిలో సర్వము నీడలో తవరింప, వేటకు వచ్చిన రాజునకు, రసికానునిగా కనిపింప, స్వామిని పంబా నదిలో తీరంలో వదిలేశారట. ఒక పాము పడగలో ఆ రాజ్యాన్ని ఏలే రాజు పేరు పందల రాజ్యం అన్నమాట. ఆ రాజ్యం పేరు మన నరసంపేట గారు పందల రాజ్యమే కదా, అవునా కదా? ఎంత అద్భుతంగా 24 సంవత్సరాలుగా అయ్యప్పానికి శబరిమణిలో మాత్రమేనా, మా నరసంపేటలో చాలా అద్భుతంగా పల్లి వేట కానీ పంబా వేట కానీ చేస్తాం. నిజంగా వాస్తవానికి చెప్పాలి అంటే ఒకప్పట్లో తెలంగాణలో నేను నిజామాబాద్లో చేసినప్పుడు నిజామాబాద్ పంబారెడ్డి గొప్ప అనుకున్నాను. ఒక 4-5 వేల మంది వచ్చారు. కానీ నరసంపేట పంబారెడ్డి ఇప్పుడు మాధవ శంకర్ నేను చేయనన్నా కూడా అదొక బ్రాండ్ అయిపోతుంది, అది జరిగిపోతుంది అంతే, అవునా కదా? అదొక బ్రాండ్. పంబారట్ అంటే డిసెంబర్ 9 అంటే పంబారట్ అంతే. అక్కడ భక్తులు, అక్కడ భోజనం దొరుకుతుందా, అభిషేకం దొరుకుతుందా, వస్తువులు కాదు, అయ్యప్ప స్వామి మునిగినటువంటి ఆ కొంచెం పంచామృతం దొరికితే చాలు, అంతే చాలు. మాకు ఈ జన్మ శాంతి. గురుస్వామి గారి చేతుల ఎత్తితే శరణమయ్యప్ప, చేతులు దింపితే సైలెంట్గా ఉండడం. ఎవరెవరు వచ్చారు పంబారెడ్డికి అక్కడికి? అమ్మో, ఈ ఊరు నుంచి ఎంతమంది వచ్చారా? వెరీ గుడ్. పంబారెడ్డి అంటే అలా ఈ రోజు కూడా మన అభిషేకం ఉప్పరపల్లి కూడా అంతే అద్భుతంగా బిందెల అభిషేకం మా చేతులలో ఉండిపోతుంది. వీడెవడరా బాబు శ్రీధర్ రెడ్డి, వాడేమో ఓపెన్ టాప్ జీప్లో ఎక్కిస్తాడు, నేనేదో పొలిటీషియన్ లాగా. దానికి ఒక బ్యాండ్ పెడతాడు, దానికి ఒక పటాకులు పెడతాడు. ఇదేంది నాకు ఈయన ఉత్సాహం ఏమో కానీ ఆ పటాకులు నా మీద వచ్చి పడుతుంది, టప్పుడు పడుతుంది. ఇదేమవుతుందా అని నా భయం నాది. ఈయన ఏమంటాడు, మీ అత్తగారైనా ఇలా చేసి ఉంటారా పెళ్లిలో అని చెప్పి నన్ను ఎక్కిస్తాడు. ఇది ఎక్కడ కోలేదు. ఉన్న నా పక్కన ఎందుకే మాధవని ఎక్కించినావు, అది గెలుపుతా ఉన్నాను. సరే, అలా ఇక్కడ ఉప్పరపల్లికి ఏదో పిలుస్తున్నారు కదా శ్రీధర్ రెడ్డి వచ్చి అంటే, నిజంగా మీ అందరినీ నేను ఈరోజు చూడకపోతే నిజంగా నేను మిస్ అయిపోయి ఉండేవాడినేమో. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ భక్తులంతా. అలాగే అలాంటి ప్రేమ గల ఊరే పందల రాజ్యం. ఇదంతా కూడా నర్సంపేట పరిసర ప్రాంతమే కదా. ఈ పందల రాజ్యంలోకి ఆ పాలించే రాజు పేరేం చెప్పండి? రాజశేఖర పాండ్యన్. చెప్పండి. అతను వేటకు వెళ్ళడం అలవాటు, మన పల్లి వేట. ఎలా చెప్పాడు? పందల రాజకుమారుడు పల్లి వేటకు రాజకుమారుడు పల్లి వేటకు వచ్చినాడే. అలా స్వామివారి యొక్క వేటకు ఆ రాజు రాగానే, ఎవరండి పిల్లవాడిని ఇక్కడ పెట్టారు? నదీ తీరంలో పాము పడగలో అది విషంకకి చంపేస్తుంది ఆ పిల్లవాడిని అనగానే ఒక అశరీర వాణి పలుకుతుందట, ఏ రాజా, నీ వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు రా బాబు ఇతను. నీకు పిల్లలు లేరు కదా, నీ వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు, తీసి పెంచుకోపో అని అంటున్నారట. వెంటనే మహాప్రసాదం అని చెప్పి తీసుకొని పందల రాజ్యంలోకి అడుగు పెడుతున్నాడు. అప్పటి వరకు కరువు కాష్టమిగా ఉందట, మంచినీళ్ళు లేదట, దారిద్ర్య శిఖరానికి బిలో పావర్టీలో ఉందట. ఎప్పుడైతే స్వామివారు అడుగు పెట్టగానే ఆ స్థలమంతా సుభిక్షమైపోయిందట. చూడండి, రామలింగేశ్వర స్వామి దేవాలయం పక్కన మండపం వేయగానే సాక్షాత్ శబరిమణి 18వ బడి లాగా ఉందా లేదా? అద్భుతంగా ఉందా లేదా? ఎంత అద్భుతంగా ఉంది. అలా స్వామివారు అడుగు పెట్టగానే ఎక్కడ పడితే అక్కడ జలపాతాలు జరుగుతున్నాయట, పుష్పిస్తున్నాయట, వర్షం పడుతుందట. ఎక్కడ చూసినా చిరుజల్లు జల్లుతూ పందల రాజ్యం అంతా సుభిక్షమైపోయిందట. అలాగే ఈ ఉప్పరపల్లి కూడా అద్భుతంగా చిరుజల్లుతో ఆనందంగా రానున్న రోజులు ఉండబోతుంది. కరువు అనేది రాకుండా ఉప్పరపల్లి వాళ్ళందరూ ఉండబోతున్నారు. దరిద్రం మీ పొరపాటుగా కూడా మీ ఊరు పక్క రాదు.
ఎందుకంటే ఈరోజు స్వామివారి వృత్తాంతాన్ని కథను వింటున్నారు కదా. ఇక మీద అవన్నీ మనం లెట్రిన్ పోతే లెట్రిన్ పోయిన తర్వాత ఆ వెనక ఫ్లష్ కొడతామా లేదా, వినడానికి వ్యంగ్యంగానే ఉంటుంది, నిజం. చెత్త కదా అది. అలా ఫ్లష్ ఇక్కడ ఎలా పోతుంది, గిజ్జలు కొట్టుకొని పోతుంది కదా. ఈ రోజు నుంచి చెత్త మొత్తం ఉప్పరపల్లి నుంచి కొట్టుకుపోయి మొత్తం అనుగ్రహం కుప్పలు కుప్పలుగా అనుగ్రహం రాబోతుంది ఉప్పరపల్లికి. ఎంత బాగుంటుంది ఆ పళ్ళు తట్టుకున్న దానికి. చెత్తకు తడుతున్నారు, అనుగ్రహానికి చప్పట్లు తట్టరు. చూడు అక్కడ మా రంగనాథ్ తడుతున్నాడు, వరంగల్ నుంచి తడుతున్నాడు, ఉప్పరపల్లి తడుతలేరు. అనుగ్రహం కుప్పలు కుప్పలుగా ఈ రోజు నుంచి పెరిగిపోతున్నాడు స్వామి. అక్కడికి కొంత రాజు తీసుకొచ్చేసాడు. మరి స్వామి మీరు తీసుకొచ్చారు కదా, ఈ పిల్లవాడిని ఆ అమ్మ చేతిలో పెడుతున్నాడు. ఆ అమ్మ పేరేంటి, పెంచే అమ్మ పేరు ఏం కావాలయ్యా? అక్కడ ఏం లేదు, మీరు ఏం చేసినా అందరు కాన్సన్ట్రేషన్ మీ మీదకి వస్తుంది. కూర్చో ఇక్కడ రా బాబు, అందరు కూర్చొని ఇక్కడ నిలబడదు, ఇక్కడ రా కూర్చో. సో ద థింగ్ ఏమంటే వచ్చి పిల్లగాడికి పేరు పెట్టాలి కదా, బారసాల చేస్తున్నారు. 21 రోజు బారసాలు చేస్తారు లేదా ఇక్కడ కూడా. వెంటనే స్వామికి ఏం పేరు పెడుతున్నారు, మణికంఠ అను నామముతో, స్వామి మహిమతో రాజునకు, స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు, కలిగెను సుతుడు మరి ఒకడు. అయ్యా గురుస్వామి గారు ఆ పడి మీద పండు ఇవ్వండి మాకు, మా కోడలు కడుపు పండాలి, నా బిడ్డ కడుపు పండాలి అని ఎంతమంది ఆ పడి మీద పండు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో మణికంఠుడు ఉయ్యాల ఊగిన చరిత్ర ఉంది. అవునా కదా, అవునా కదా చెప్పండి. అలాగే స్వామివారి అడుగు పెట్టగానే ఆ పందల రాజు యొక్క భార్య అయినటువంటి ఆర్యాంబల్ కడుపు పండి కలిగెను సుతుడు మరి ఒకడు. మరి అతని కూడా పేరు పెట్టాలి కదా. అతని పేరేంటి, ఇప్పటికీ స్వామివారి ఆభరణాలు మోసుకొచ్చేది ఆ కుటుంబమే. అతని పేరేమంటే రాజరాజ చోళన్. చెప్పండి. స్వామివారి ఇద్దరు కూడా అల్లరి అల్లరిగా చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళకి అల్లరి మనమే అల్లరి చేస్తున్నాం చెప్పిన మాట వినకుండా. పిల్లలు చేస్తే ఎంత బాగుంటుంది, అది కొంచెం విసుగు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన అమ్మలు, ఇప్పుడే మీకే చెప్తున్నా, అమ్మలు అయ్యలు కాదు అమ్మలు, మీరు వంట రూమ్లో లేదా మీ సీరియల్ చూసేటప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడంతా మీరేం చేస్తారు, మీ ఫోన్ మీ పిల్లలకి చెడిపోండ్రా మీ జీవితంలో బాగుపడకండి, మేము సీరియల్ చూడాలి అని చెప్పి మీరు ఫోన్లు ఇస్తున్నారు. మీకు కూడా ఆపరేషన్ వస్తుందో లేదో, వాళ్ళకి అన్ని ఆపరేషన్లు వచ్చు. మీ పిల్లలు IAS IPS కావాలంటే ఫోన్ ఇవ్వకండి. రానున్న రోజుల డెకాయిట్లు దొంగలు ముఠాకూరలు కావాలంటే ఫోన్ ఇవ్వండి పిల్లలకి. మరి తప్పక దీన్ని గట్టిగా తిట్టండి. ఈ ఉప్పరపల్లిలో నుంచి కనీసం ఈ సబ్జెక్ట్ విని 11 మంది IAS ఆఫీసర్లు రావాలి. చిన్నపిల్లలు 11 మంది IPS రావాలి. ఫోన్ ముట్టుకోకండి. 21 వయసులోపు ఉన్న పిల్లలు, ఏ పిల్లలు కూడా ఫోన్ ముట్టుకోకండి. ప్రపంచమే కొట్టుకోబోదు, జీవితకాలం మీరు ఫోన్ పెట్టుకోవాల్సిందే. ఈ 21 వయసులోపు చక్కగా చదవండి. IPS కసిగా చదవండి, అయ్యప్ప మీకు ఇస్తాడు. కసిగా చదవండి, మామూలుగా కాదు, ఇట్లా మంచిగా చదువు, ఇట్లా ఎక్కాలి. మీ సీరియల్ కోసమే కదా ఫోన్ ఇస్తాను. చూస్తాను నేను, అత్త కూడా ఇద్దరు కలిసి మరి సీరియల్ చూస్తారు. కానీ అది ఎప్పుడు తెలుసా సీరియల్, మళ్ళీ కూడా చెప్తా వినండి. ఎప్పుడో మీ బాల్యంలో మొదలైంటుంది ఆ సీరియల్, మీ పెళ్లి కావడానికి ముందు. ఇప్పుడు మీకు మనవడు కూడా వచ్చేసిండు, ఆ సీరియల్ అవుతూనే ఉంది. అది ఇంక ఎప్పుడు అవుతుందో తెలియదు. దాంట్లో అందులో కూడా ఇంకో గొప్ప విషయం ఉంది. ఆ సీరియల్కి శుక్రవారం వాడు వచ్చి కత్తి ఎత్తుకొని పుడతాను వస్తాడు. వాడు పొడవడు, ఇంకొక 2 ఏళ్ళైనా పొడవడు. మీరు వాడు నిద్రపోయి డబ్బులు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని నిద్రపోయాడు, మీకు నిద్ర రాదు. మీ గ్రూప్లో పెడతారు, వీడు పొడుతాడా పొడవడా, పొడుతాడా పొడవడా, పొడుతాడా పొడవడా అని. ఎందుకంటే ఫోన్ అంతా పిల్లలకి ఇచ్చేసారు. వాడు ఇంకో అలా కాదట, నవ్వడం కాదు నిజం. ఆ ఇద్దరు పిల్లలు కూడా అల్లరి చేస్తున్నారట. వెంటనే గురువాసంలో చదివించి విద్య నేర్పిద్దాము. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాం, లక్షల డొనేషన్ ఇచ్చి. అక్కడ కూడా గురువాసంలో చదివిస్తున్నారట. గురువాసములు చదివింపా, గురువాసములు చదివింపా,
గురుపుత్రుని దీవింప గురుపుత్రుని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. పూజంగా అయిపోయింది, గురుదక్షిణ వచ్చే సమయం ఉంది కదా, నాకు గురుదక్షిణ ఉంది కదా. కరెక్ట్, ఓకే, అది తెలుసుకొని ఇన్ఫార్మ్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడికి గురుస్వామి గారికి గురువు గారి మనసు ఎరిగి ఇచ్చే దక్షిణ గురుదక్షిణ. అప్పట్లో అంతా గురుదక్షిణ, ఇప్పుడైతే అందరూ ఇస్తున్నారు, వెళ్ళి ఇచ్చిన అన్ని ఏది ఫ్రీ కాదు కాబట్టి ఇస్తున్నారు. అప్పట్లో అంతా గురుగారికి ఇల్లు కట్టుకోండి, మాన్యం ఇచ్చుకోండి, పొలం ఇచ్చుకోండి, ఇది ఇచ్చుకోండి, పండ్లు ఇచ్చుకోండి, ధాన్యం ఇచ్చుకోండి అని తీసుకుపోయి మాన్యాలంతా తీసుకుపోయి గురుగారికి ఇచ్చారు. గురుగారు నాకు మీరు విద్య నేర్పించారు, మీకు ఏమన్నా నేను గురుదక్షిణ ఇచ్చుకోవాలనుకున్నాను, మీకు ఏం కావాలంటే ఆ స్వామివారి ఆ గురుగారు అంటున్నారట, లోకరక్షక మణికంఠ నువ్వు నేను విద్య నేర్పించే భాగ్యాన్ని కలిగించావు, అంతకంటే ఏం కావాలరా నాకు గురుదక్షిణ, అంతకంటే ఏం కావాలి అని చెప్పగానే, లేదు స్వామి మీకు ఏమైనా గురుదక్షిణ ఇవ్వాలి. స్వామివారి జ్ఞాన దృష్టితో చూస్తున్నారట. ఓహో, ఈ గురుగారి అబ్బాయికి మాటలు రావు. వెంటనే ఓం నమ శివాయ అనే పంచాక్షరిని, ఓం నమో నారాయణ అనే అష్టాక్షరిని రాసి అతనికి మాటలు రాని బాలునకు మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో మాటలు వచ్చెను మహిమలతో. వెంటనే రాజ్యానికి వస్తున్నారట. మణికంఠుడికి పట్టాభిషేకం. అప్పటి వరకు బాగుంది, అసలు కథ ఇప్పుడే మొదలైంది. బాగా గుర్తుమే, మనం పుట్టగానే చాలా మంచి వాళ్ళం, కానీ పక్కన ఒకడు ఉంటాడు, వాడు గెలుపుతా ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, గురుస్వామి నడితే కమలాకర్ అక్కడ పోయేటప్పటికి ఇంకెన్నెన్నో మారిపోయింటుంది. అక్కడ ఉప్పరపల్లి దాటేలోపు గురుస్వామి మొత్తం ఉప్పరపల్లి అంతా వేసుకోపోయాడంటే అంటారు. ఈయన ఒట్టిగా గురుస్వామి అన్నాడు అంతే, ఇంకెవరు అన్నాడా? చాలా మంచి వాళ్ళం మనం పుట్టగానే. ఆ రాజమాత కూడా చెప్తున్నాడట, అమ్మా నీ కడుపులో పుట్టిన వాడికి కాకుండా ఎక్కడ ట్రైబల్ అడవిలో పుట్టిన వాడికి రాజ్యాన్ని రాసిస్తారట, జాగ్రత్త తల్లి అని ఒక్క అలా గిలికి వదిలేశాడు. అప్పటి వరకు ఉన్న ప్రేమ పోయి, అవును కదా నా కొడుకు కదా రావాలి, మరి ఏం చెయ్యాలి, ఈ పిల్లవాడి పేరు మీద నేను చేతబడి చేసేస్తాను, వీడి శరీరం అంతా కూడా కుళ్ళిపోయి చచ్చిపోతాడు, ఈ రాజ్యం నీ కొడుకు వచ్చేస్తున్నాను. కానీ స్వామివారి క్షుద్రచూర్ణ ప్రయోగ నివారక, స్వామివారి మీద ప్రయోగం చేయగానే పచ్చి పుల్లైపోయి చీము నెత్తులు కారుతూ చాలా బాధపడుతున్నాడు. ఇవన్నీ కూడా ఆయన నటనే, ఆయనకి తెలియదా, సమాజానికి తెలియాలి, ప్రపంచానికి తెలియాలని ఆ నొప్పిని ఆయన భరించి బాధపడుతున్నారట. వెంటనే ఎవరెవరో వైద్యం చేస్తున్నారు, ఏ వైద్యం కావట్లేదు. ఆఖరికి పరమేశ్వరుడే జటాజూటధారి అయి శవభస్మనాన్ని శరీరం అంతా అలంకరించుకొని ఆ రాజ్యంలోకి అడుగుపెట్టి స్వామివారి శరీరాన్ని నెమలిపించడంతో అలా నిమురుతూ తన శరీరంలోనే ఉన్న శవభస్మాన్ని స్వామివారికి లేపనం చేసి కౌగిలించుకుంటాడట. అయ్యప్ప ఎవరిని కౌగిలించుకున్నాడు స్వామి? ఎవరిని కౌగిలించుకున్నాడు? ఎవరిని? అయ్యప్పను ఎవరు కౌగిలించుకున్నారు? శివుడు ఎవరు స్వామికి? తండ్రి. తండ్రి కౌగిలి ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా? దాన్ని అనుభవించారు ఎవరైనా? ఇక్కడ చాలా భయపడతాం మనం. ఇక్కడ పెద్ద డ్రామా ఉంటుంది మన ఇండ్లలో. అమ్మ చాలా మంచిదిలాగా నటన చేస్తారు, తండ్రిని విలన్ చేసి పడేస్తుంది. అక్కడ వాడు తప్పు చేస్తే వాడు ఏం చేస్తాడు, స్కూల్ నుంచి ఇట్లా రాగానే ఒక షూ ఇట్లా పక్కన ఇట్లా విసిరేస్తాడు, ఇటు ఒక షూ ఇటు విసిరేస్తాడు, ఏదో పెద్ద పొడుచుకొచ్చినాడు, అది ఏం పొడలేదు, వచ్చి ఆ సోఫాలకు వచ్చాడు, పెట్ట ఉడుకొని వచ్చి ఆమె చేసే యాక్షన్ ఉంటుంది చూడు, మామూలు ఉంటుంది యాక్షన్. అక్కడ క్యారీర్ అక్కడ పడేస్తాడు, ఇక్కడ పడేస్తాడు, సగం తినడు. పాపం ఆమెమో పొద్దున స్నాక్స్, ఫ్రూట్స్, పండ్లు, మధ్యాహ్నం సాయంత్రం ఇన్ని పెట్టిస్తుంది డబ్బాలో. వాడు సగం తింటాడు, సగం తినడు. వాళ్ళకి కావాల్సింది కురుకురే పెడతలేదు, అన్ని రకాల ఫుడ్ పెడుతున్నా అయితలేదు. సరే అయిందా, అక్కడితో వాడు పక్కన సోఫా మీద కూర్చొని రిమోట్ అంటాడు, వాడు పక్కనే ఉంటుంది. ఆమె వంట వీడేమో స్కూల్ నుంచి వచ్చినాడని పరిగెత్తుకుంటూ వచ్చి రిమోట్ తీసుకొచ్చి ఇస్తుంది వీడికి. అవునా? పక్కనున్న రిమోట్ కూడా వీడు సాయం చేయడు. అక్కడితో అయిపోయిందా? వెంటనే శ్రీధర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆ పిల్లల్ని చెప్పిన మాట వినరా అని ఒక దెబ్బ కొట్టడానికి వస్తారట. అదో నా బిడ్డను కొడుతున్నాడు, నా కొడుకును కొడుతున్నాడు. అప్పు ఆర్భాటం అంటే ఎక్కడ లేని ఆర్భాటం చేసేస్తుంది.
వీడు శ్రీధర్ రెడ్డి ఆగమైపోయి అయినా పిల్లల్ని తీర్చిదిద్దాలని చెప్పి ఓ దెబ్బ కొట్టేస్తాడు. కొట్టగానే అయిపోయిందా, ఈ పిచ్చోడు ఏం చేస్తాడు, ఆ పిల్లల ముందర ఏడవకూడదని చెప్పి బాత్రూంలోనో ఏదే పొలంలోనో రైస్ మిల్లులో పోయి ఏడిచేస్తాడు. అయ్యో నా కొడుకుని నా బిడ్డను కొట్టేస్తాడు. వీడు ఎడుతున్నాడు, రాత్రంతా ఎడతాడు. తండ్రి చాలా గొప్పవాడండి. ఆయన దెబ్బ తిన్నవాళ్ళు, ఆయన కౌగిలించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, చాలా గొప్పవాళ్ళు అయ్యారు. మీకు 50s దాటిన వాళ్ళు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒకసారి లెక్కేసుకుందాం. మేమంతా 50+ ఉన్న వాళ్ళమే ఉన్నాం. 50+ ఉన్న వాళ్ళు క్రికెట్ బ్యాట్ ఏం తెలుసా? 50+ వాళ్ళకి 50 పైచులకు ఉన్న వాళ్ళు చెప్పండి. 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు చేయలేపని ఒకసారి క్రికెట్ ఆడిన ఎవరన్నా? నువ్వు కూడా చేయలేకపోయి అది కూడా మనోడు రాబోతున్నాడు త్వరలో. బ్యాట్ ఏదో తెలుసా మీకు? ఇప్పుడైతే క్రికెట్ కిట్ 10,000 పెట్టి కొనిస్తున్నాం. అప్పుడైతే కొబ్బరి మట్ట యొక్క సగమే బ్యాట్. ఓ రబ్బర్ బాల్ ఒక దెబ్బ కొడితే పక్కింటి అంకుల్ యొక్క అద్దం విరిగేది. ఎవరాది కొట్టేది అనగానే పరిగెత్తుకుంటే ఎవరి వెనక నిలబడతాం? నాన్నగారు వెనక వచ్చి నిలబడతాం. అప్పుడు అడుక్కోవడం మొదలు పెడతాడు నాన్న. ఇంకా అడుక్కుంటున్నాడు. అన్న 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 బాంచిన ఏమనుకోకే, తెలియకుండా చేసేసి నేను కట్టిస్తానే అన్న 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 అని తండ్రి కొడుకు కోసం అడుక్కోవడం చిన్నప్పటి నుంచి మొదలైతే పెద్దవాడయ్యేంత వరకు అడుక్కుంటూనే ఉన్నాడు. వాడి కింది పడిపోకూడదు. చాలా గొప్పది ఆ తండ్రి కౌగిలి. స్వామివారి కౌగిలించుకోగానే పునర్భాసిత వజ్రదేహాయ నమః, వజ్రదేహం లాగా వెలిగిపోతున్నాడట. అప్పుడే వచ్చింది స్వామివారికి సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే. స్వామికి అభిషేకం చేసినటువంటి నెయ్యో భస్మమో పంచామృతమో మాకు ఇయ్యండి గురుస్వామి, మా ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి స్వామి వారికి. అప్పుడు వెంటనే మంత్రి అంటున్నాడు, అమ్మా వీడు మామూలోడు కాదమ్మా, మాయలోడమ్మా ఈ అయ్యప్ప స్వామి, అమ్మాయి అయ్యప్ప మామూలోడు కాదు, మాయలోడు. వీడికి చేతబడంతా పనికిరాదు. నీ మీద వాడికి చాలా ప్రేమ. తలనొప్పి అని ఒక వేషం వేయి, దీనికి మందు పులిపాలు అని చెప్తాను, ఎవరు రారు. నీ మీద ప్రేమతో అతను పులిపాలు తేవడానికి వెళ్తాడు. అనగానే పులిపాలు, ఈయన తలనొప్పి వస్తున్నట్టు వేషం ఇస్తున్నాడట. ఈ అమ్మ ఎవరైనా వస్తారంటే అర్ధరాజ్యం ఇస్తారంటే ఎవరు రావట్లేదు. ఆఖరికి మణికంఠుడు బయలుదేరాడట. నేను మా అమ్మగారి యొక్క తలవేదన తీర్చడానికి నేను అడవికి వెళ్తానండి నాన్నగారు అంటాడు. అరే నాయన నువ్వు 12 ఏళ్ల బాలుడురా, అక్కడ వెళ్తే చచ్చిపోతావురా అని అంటే ఎక్కర్లేదు. జస్ట్ ఆవిడ వండిందా, దాన్ని తీసుకొచ్చి వడ్డించడం అయినా చేయండి కనీసం. పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి, మీ అమ్మగారు మీకోసం చాలా ప్రాణం ఇస్తుంది. మనమందరం ఈ మగవాళ్ళందరూ ఏదో పెద్ద పని చేసినట్టు పొడిచినట్టు ఫీల్ అవుతున్నారు. కొంతసేపే చేస్తారు, మళ్ళీ మీ సరదాగా ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకొని నిద్ర అయ్యేంత వరకు 24/7 నో లీవ్, నో పర్మిషన్, నో ఎక్స్క్యూజ్. ఆడవాళ్ళకి 24/7 కష్టపడతారు. అవునా కదా? పిల్లలు మీ అమ్మగారి యొక్క నొప్పి తెలుసుకోండి ఎలా ఉంటుందో. ఒకరోజు మీరు అమ్మగా మారండి, ఆ నొప్పి ఎలా ఉంటుందో చూడండి. చాలా ఇబ్బంది ఉంటుంది, కష్టం. అందరినీ అమ్మగా ఉండాలి, భర్తగా ఉండాలి, కోడలుగా ఉండాలి, మరిదిగా ఉండాలి, లేదా ఇంకొకరుగా ఉండాలి, లేదా ఫ్రెండ్స్గా ఉండాలి, ఆఖరికి పనమ్మాయి దగ్గర కూడా మాట్లాడాలి. అవునా? ఎన్ని ఉంటుంది మల్టిపుల్ రోల్. మన ఇంట్లోనే పెద్ద ఫైనాన్సర్ ఎవరన్నా అంటే అమ్మనే. మీ దగ్గర 10 రూపాయలు ఉంటుందో ఉండదు, కానీ వాళ్ళ దగ్గర వెతకండి పప్పు డబ్బాలను, ఇంకో డబ్బాలను, ఎక్కడో ఒక చోట 10 రూపాయలు చీర కింద దొరికిపోతుంది. పెద్ద ఫైనాన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్లోనే ఉంది, మీరు వేరే బ్యాంకుకి ఎక్కర్లేదు. వెంటనే ఈ అమ్మ వేస్తుంది తెలుసు స్వామికి. అయినా ఆయన నటన సూత్రధారి కదా, నేను అడవికి వెళ్తానంటాడు. ఆయన వినేటట్టుగా లేడు. వెంటనే స్వామికి ఆకలి అవుతుంది. ఇప్పుడు మాకు కూడా ఉందా, ఏమైనా ఆహారం ఉందా? వాడు శ్రీధర్ రెడ్డి బాధ అదే, వంట చేశారు అవే కూర్చొని పంపుతాడు, ఇది ఎందరో నన్ను గోలని చెప్పి వాడి గోళ కళ్ళలో ఇట్లా అంటున్నాడు, అంటున్నాడు. వీడేమన్నాడు తెలీదు, వాడేమంటున్నాడు అర్థమవుతుంది. రెండు తెలుసుకున్నాను నేను. నాకేమంటుందంటే బాగా వినేవాడు కనబడ్డాడు, ఎవడెవడు వేషాలు వేస్తాడు వాడే కనబడ్డాడు. ఓకే అయిపోయింది. వెంటనే స్వామి వారికి నీకు ఆకలి అవుతుందిరా బాబు అని చెప్పి ఏం చేస్తున్నాడు, ఒక కొబ్బరికాయలు నెయ్యి వేసి పప్పు ఉప్పు పెట్టి మనం కూడా శబరిమలకి ఫస్ట్ ఇరుముడి స్వామి వారే మూసారనమాట.
మనం కూడా యాత్రకు వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళకి ఏం చెప్తాం, పాపం వీళ్ళు యాత్రకు పోతారు, కష్టపడతారని 3 రోజుల నుండి సకిలం బికిలం చెత్త చెదారం అటుకులో బిటుకులో సంచి నింపి బర్ర కేరళ ఎక్స్ప్రెస్ లో పోయి మామూలుగా తినడు కాదు, ఒక రేంజ్ లో తింటారమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక రేంజ్ లో తింటారు. అక్కడితో అయ్యిందా? గురుస్వామి చెప్పాడు తిని బాత్రూమ్ పోతే స్నానం చేయాలని. వాడు ఆ ట్రైన్ లో పోయి తిన్న తర్వాత స్నానం చేయాలి. గురుస్వామి చెప్పాడు స్నానం చేసిన బట్టలు ఉతకాలి. స్నానం చేస్తాడు, బట్టలు ఉతుకుతాడు, అవతలకి కాలు కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేకుండా మొత్తం ఊడ్చి పడేస్తాడు. తిండి ఇది మనం మొదలు పెట్టలేదు, అయ్యప్పే మొదలు పెట్టాడు. ఆ ఇరుముడిని ఫస్ట్ ఇరుముడి స్వామివారి మోసుకొని వెళ్తున్నారట. ఎలా వెళ్తున్నారు? పళ్ళి కట్టు స్వామివారు ఆ ఇరుముడి కట్టుకొని ఆ వనంలోకి అడుగు పెట్టేశారట. వనంలోకి అడుగు పెట్టగానే ఆ వనంలో ఎవరున్నారు? మగిషి అనే రాక్షసి ఉంది. ఆ రాక్షసి హే బాలక, ఈరోజు నాకు బ్రహ్మాండమైన భోజనం దొరికింది నా విందోని. ఆ మగిషికి తెలియదట తన యొక్క మరణం వచ్చిందని. ఇరువురికి బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఘోర మగిషి యువత ప్రార్థిత పురందర పూజితాయన. ఆ మగిషికి ఒక వరం ఏమంటే తన శరీరంలో నుంచి ఒక చుక్కలు ఎత్తురు దిగితే 1000 మగిషి పుట్టుకొస్తుందట. ఈ వృత్తాంతం స్వామికి తెలుసు కాబట్టి బట్టలు ఉతికినంటే ఉతికి నొప్పి ఇంకా బొక్కలని చూర చూర చేసి తట్టుంటే ఆ నొప్పి తట్టుకోలేక ఏడ్చిందట. అழுదాళ్. ఆమె ఏడ్చినటువంటి కన్నీటి బొట్టే అழுదాన్నది. గిర 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 కొట్టి అవతల వేసాడట. కల్ ఇడుం కుండ్రు అది పైన భయపడుతుందట. మగిషి భూత శరీరం ఉక్షేపకృతాయ నమః. చనిపోయినటువంటి మగిషి శరీరం ఉప్పి ఆకాశం ఎత్తుకెళ్ళి సూర్య చంద్రులు లేకుండా చీకటి చేసేసిందట. వెంటనే మణికంఠుడు అంటున్నాడట, అరే 2 రాళ్ళు తీయండిరా నదిలో నుంచి, తీసి వెయ్యండిరా అంటున్నాడట. ఇప్పుడు ఈ యొక్క రామలింగేశ్వర స్వామిలో జేసీబీ తేవచ్చు, టిప్పర్ తేవచ్చు. అల్దా నదిలో స్నానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయలేపండి. 2 రాళ్ళు ఎవరికైనా దొరికిందా? మరి అక్కడ ఏమైనా ట్రివాన్కూర్ దేవస్థానం వాళ్ళు టిప్పర్ తెచ్చారా? పొక్లైనర్ తెచ్చారా? 2 రాళ్ళు ఏమైనా వేశారా? అక్కడ రాళ్ళు గీళ్ళు ఏవి వేయడానికి లేదు. మునిగిన ప్రతి ఒక్కరికి రాళ్ళు దొరుకుతుంది. అదే అయ్యప్ప. అవును కదా? మళ్ళీ మీరు 100 సార్లు మునగండి, 100 సార్లు 2 రాళ్ళు దొరుకుతాయి. ఆ గొప్పతనమే అయ్యప్ప. అదే ఆయన సృష్టించింది. వెంటనే కళ్ళు ఎడుకుంటారు. అక్కడ వేయగానే వేసిన రాళ్ళు ఎక్కడ పోతున్నాయో తెలియదు, దొరుకుతున్నారా? ఎక్కడి నుంచి దొరుకుతుంది అనేది. వెంటనే స్వామి వారికి ఆ మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతతో దేవతలందరూ స్వామి మేమందరం కూడా పులిగా మారుతాం, మీ అమ్మగారి తలవేదన తీర్చుకోండి అని అనగానే స్వామివారు కూడా వయ్యారంగా విల్లంబు చేతిలో పెట్టుకొని అలా బయలుదేరుతున్నాడట. అయ్యప్ప దర్శనం చేతబట్టి పెద్ద పులి ఎక్కి ఎలా ఎక్కుతున్నాడు? పెద్ద పెద్ద పులి ఎక్కుతున్నాడట అయ్యప్ప. ధనుసుబనం చేతబట్టి పెద్ద పులి వచ్చేసాడు అయ్యప్ప. ఎలా వస్తున్నాడు? విల్లాలి 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 వీరనే వీరమణి విల్లాలి వీరనే వీరమణి అలా వచ్చేసాడు అయ్యప్ప. పందల రాజ్యంలోకి అడుగు పెట్టగానే పులి మీద ప్రహ్లాదుని వలె భక్తి ఉన్న వాళ్ళు మొక్కుతున్నారట. హిరణ్యకశిపుని వలె ఉన్నటువంటి రాక్షస రూపం పారిపోతున్నారట. మణికంఠ మా అపరాధాలని మన్నించయ్యా అని రాజు వారి కాళ్ళ మీద పడుతున్నారట. ఈ రాజ్యాన్ని ఎనుకోవయ్యా. లేదండి, ఘోర అడవి పునరాగమన ఆయనని వెళ్ళిపోతున్నాను అడవికి. ఎందుకయ్యా రాజ్యాన్ని వెళ్ళుకుంటే? లేదండి, నేను పుట్టిన వృత్తాంతం తెలుసుకోవాలని ఈ కలిలో నేను బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను. మరి నేను రాజ్యం అంటే నా ఆభరణాలన్నీ ఒకరోజు మకర సంక్రాంతి రోజు నాకు తీసుకొచ్చి ఇవ్వండి, నేను వేసుకుంటాను ఈ ఆభరణాలన్నీ కూడాను, ఆ రోజు తీసుకురండి అని చెప్పగానే స్వామివారు ఒక బాణం వేస్తారట. అది 5గా మారి అచ్చన్ కోవిల్, ఆర్యన్ కావుల్, కుళత్తుపుഴై, ఎరుమేలి, శబరిమల అని 5 చోట పడిందట. అక్కడంతా నాకు దేవాలయం కట్టండి అంటున్నారు. మరి ఎందుకయ్యా అంటే నా తండ్రి ఉన్నాడే ఆ శివుడు, అతను భార్య అంతా కూడా
పార్వతి గంగా అంతా నా తల్లియే. అదే సమయంలో మహావిష్ణువు నా తల్లిగా ఉండే మోహిని అవతారంలో ఆవిడ యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలాలి. అందుకని ఈ రోజు నుండి లక్ష్మీ ధ్యానంతో శ్రీచక్ర యోగపీఠం మీద నేను బ్రహ్మచర్యం ఉండాలి అని అనుకుంటున్నారట. ఎంత గొప్ప విషయం చూసారా, బ్రహ్మచర్యానికి ఎంత ఉందట. మరి ఎందుకు చూడండి, మీరు ఎన్నోసారి వెళ్తున్నారు? 5వసారి వెళ్తున్నారు. 5 సంవత్సరాలుగా మీ ఎంతో మంది 18, 20 నా వెనక కూర్చున్న వాళ్ళందరూ 20 సార్లు 30 సార్లు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఉన్నారు శబరిమలకి. ఎందుకని వెళ్తున్నారు? బాగా డబ్బులు ఎక్కువ వెళ్తున్నామా? కాదట. ఈ అయ్యప్ప అని నామం పలికిన ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా చనిపోలేదండి. చనిపోయారు ఎవరన్నా? ఇంతింతై వటుడింతై తానింతై నపోవీధికి పైనంతై భూమండలానికి పైనంతనగా ఎదుగుతూనే ఉన్నారు. అయ్యప్ప నామం పలికిన ఏ ఒక్కళ్ళు కూడా చనిపోలేదండి. అదే ఈ అయ్యప్పలో ఉన్న గొప్పతనం. అందుకే ప్రతి సంవత్సరం అందరూ విపరీతంగా మాల వేసుకొని శబరిమలకి వెళ్తున్నారు. వెంటనే స్వామివారు అక్కడికి బయలుదేరుతున్నారు. మరి ఆయన ఏమంటున్నారు? చక్కగా మాల వేసేసి అందరూ కూడాను 5 గుళ్ళు కట్టేశారు. అన్ని చోట్ల కూడా కిందనే ఉంది. శబరిమలకి రాగానే ఇది ఎత్తైన పీఠంలో ఉందట. స్వామివారి యోగ పీఠంలో కూర్చోవాలి కదా, మరి ఎలా వెళ్ళాలి అని అనగానే ఈ 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు మెట్లవలే పరుండి, లోకరక్షక మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ శ్రీచక్ర పీఠాన్ని అధిష్ఠించండి అనగానే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడట అయ్యప్ప. మెట్టు 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 శబరిమల అయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప. స్వామివారు కూడా వయ్యారంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారంట. ఒక్కొక్క మెట్టు ఎక్కి 18 మెట్టుకి వెళ్ళగానే మణికంఠ అని పిలుస్తున్నారంట 18 దేవతలు. ఏమిటయ్యా? ఏం లేదు స్వామి, మరి మీరు మాపై కాలం ఒప్పారు కదా, మరి ఈ రోజు నుంచి ఎవరు మిమ్మల్ని చూడడానికి వచ్చినా మాపైన కదా కాలం మోపి ఎక్కాలి. మరి మీరును సామాన్య ప్రజలు ఒకటే కాదు కదరా బాబు. మరి ఏం చేయాలయ్యా? ఒక మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఉండాలి. 2 సంధ్యల చన్నీటి స్నానం, సర్వకాల సర్వావస్థలయందు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే తారక మంత్రాన్ని జపిస్తూ మీ యొక్క పవిత్రమైనటువంటి ఇరుముడిని మోసుకొని పావన పదినట అప్పుడే ఎక్కాలి. అప్పుడు మాత్రమే మా పైన కాళ్ళు మోపాలి అన్నారట. తదాస్తు. మరి ఎప్పుడయ్యా? ఎప్పుడు దీక్ష తీసుకోవాలి? సమ్మర్లో తీసుకోవాలా? కాదట. కార్తీక మాసములు వేసుకున్నామా లేదా? మేమైతే పట్టణంలో ఉన్నా, మాకు ఏసీ వేసినా కూడా మాకు చాలట్లేదు. మీరందరూ ఇక్కడ ఇంకొక 4 గంటలకు నిద్రలో వేస్తే చలి అవుతున్నా లేదా? చన్నీటి స్నానం చేస్తున్నా లేదా? పొద్దున 4ంటికి. ఎన్నింటికి నిద్రలేస్తున్నారు స్వాములు? గట్టిగా స్వాములు ఎన్నింటికి నిద్రలేస్తున్నారయ్యా? నువ్వు కూర్చొని చెప్పయ్యా. ఎన్నింటికి నిద్రలేస్తున్నారు? ఒక్కసారి సివిల్లో ఎన్నింటికి నిద్రలేస్తావా? మరి సిగ్గున్నారు. 10ంటికి లేస్తాడ. సభలో వచ్చి మరీ చెప్తున్నాడు 10ంటికి నిద్ర లేస్తాడ. దొరుకుతావు 41 రోజులు ఇట్లా తట్టి లేపినట్టు 4ంటికి లేపుతున్నాడా లేదా అయ్యప్ప? అలారం లేదు, ఏం లేదు. చూడు 10ంటికి నిద్ర వేసేవాడు కూడా 4ంటికి లేచేస్తున్నాడు. లేస్తున్నాడా లేదా? ఇట్లా లేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ వెంకటేశ్వర మాకు మైక్ ఎత్తాడు, ఎప్పుడు వదులుతాడో తెలియదు. చాలా మందికి అది ఒక భయం ఉంది. నా వెనక బ్యాచ్కి ముందు 4 కాదు, ముందు మీరు కోరుకున్నారు, వెనక బ్యాచ్కి చాలా మందికి ఆ బాధ ఉంది. ముందర బ్యాచ్ అంతా కోరుకున్నారు, వెనక బ్యాచ్ అంతా రాకపోతే ఏమంటాడు, వస్తే వదలడు. ఈ గ్యాంగ్ అంతా పడి ఉన్నారు. అక్కడితో ఇందా 4ంటికి నిద్ర లేసాం, సన్నీటి స్నానం, హాయిగా పోయి శబరం నల్లను తిప్పి స్నానం చేస్తావా? నల్ల తిప్పి చెయ్యి ఇట్లా పెట్టేది.
స్వామి గురుస్వామి సంవత్సరం 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 అని స్నానం, చన్నీటి స్నానం చేసేసారా లేదా? చన్నీటి స్నానం శ్రీధర్ ఇక్కడ చూడబాయి, చన్నీటి స్నానం చేస్తారా లేదా? రైట్. వెంటనే బొట్టు పెట్టుకోవాలి. ఏమేమి బొట్లు పెట్టుకుంటున్నాం? నల్ల బొట్టు, తెల్ల బొట్టు, ఎరుపు బొట్టు, కరుపు బొట్టు, అన్ని ఏమేమి బొట్లు ఉన్నాయో అన్ని పెట్టేసుకుంటున్నాం. వెంటనే వస్త్రం ధరించాలన్నారు. ఏం వస్త్రం? నలుపు ఎరుపు నలుపు కాదు వస్త్రము ధరించి, నలుపు ఎరుపు తెలుపు వస్త్రము ధరించి, అయ్యా నీవున్నే హృదయంలో సంచలమే లేదు, అయ్యా నీవున్నే హృదయంలో సంచలమే లేదు. అలా బట్టలు కట్టేసుకున్నాం. వెంటనే బొట్టు పెట్టుకున్నాం. వెంటనే గురుస్వామి గారు శరణం చెప్పమన్నారు. 2 పూట్ల శరణం చెప్తున్నామా లేదా? చెప్తున్నామా లేదా? ఎలా చెప్తున్నాం? ఓం శ్రీ స్వామి కన్నిమూల గణపతి భగవానే హరిహర సుధనే. ఇక్కడ వరకు ఓకే. 4వ శ్లోకం వారిట్లో వీరిట్లో నేను హరిహర సుధన శరణఘోష అయిపోయింది. మళ్ళీ భుక్తం భోజనం కదా, ఏకభుక్తం. 10ంటికి నిద్రలేసే స్వామి బెడ్ కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఈ 2 మధ్యలో చాయ్ బిస్కోతులు, సాయంత్రం 4ంటికి మళ్ళీ చాయ్ బిస్కోతులు, సాయంత్రం 6ంటికి ఇట్లా గిలుకుతాడు చూస్తారా చెయ్యేసి, అది ఏం నీళ్ళు ఎత్తాడో తెలియదు, ఆ చెత్త పెండంతా ఉంటుంది కదా, ఇలా గిలికెత్తాడో దాని పేరు పానీపూరి అని ఒక పేరు. వాడి చేతిలో ఉన్న రోగం అంతా ఆ నీళ్ళలో దిగి అది ఇంకో రోగంగా వచ్చి లోపలికి వస్తుంది. పానీపూరి ఇంకా దానికి ఎట్లా ఉంటుంది? దానికి లొట్ట వేసుకొని దాంట్లో ఇంకో చెత్త పెండ వేసి మళ్ళీ దాంట్లో నీళ్ళు పోసి ఇంకోసారి పానీపూరి తినేటప్పుడు నేను గుర్తుకు రావాలి. అందరికీ వాడి గిలుకుతాడు చూస్తారా, వాడి చేతిలో ఉన్న రోగం అంతా అందులోనే ఉంది. వాడి చెమట పెండ కంపంతా అదేమో లొట్ట తోడ పానీ డాలో అంటాడు. అయిందా? అయింది. దాని తర్వాత అక్కడితో అయిపోయిందా? కొంతమంది ఉత్తముడు 9 గంటలకండి వాడు గుర్రం ఎక్కుతాడు. వాడు ఎప్పుడు దిగుతాడో తెలియదు. వాడు ఎదురొస్తే మనం ఎక్కడ గుద్దుకు తప్పాం, కానీ వాడు గుద్దుడు హ్యాపీగా ఇంటికి వెళ్తాడు. వాడు దొరుకుతావు బిడ్డ నాకు 41 రోజులు అని చెప్పి ఇప్పుడు ఎలా తినిపిస్తున్నాడు? ఏకభూతం. ఒకసారిగా తింటున్నాం. ఇవన్నీ ఏమైంది? పాని లేదు, పూరి లేదు, గుర్రం ఎక్కడం లేదు, ఎదవేషం లేదు. చక్కగా ఎక్కడ చూసినా బొట్టు, పూజ, పునస్కారం, అందం, ఆనందం. చాలా మంది మాతలు ఏం తెలుసు అంటున్నారు, స్వామి మా ఆయనకి 360 రోజులు మానేసి, 360 రోజులు మా ఆయనకి మానేసి చాలా మంది అంటున్నారు. ఇక్కడే ఉన్నారు బ్యాగ్స్ అంతా, బ్యాగ్స్ చాలా మంది, క్లాస్మేట్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ. క్లాస్మేట్లు కాదు, అదే కదా. అయిందా? సరే స్వామి వారికి ఆహారం ఇవ్వాలి. పూజ అయిపోయింది. సాయంత్రం రాగానే పెయ్యి మీద ఉన్న బట్టలు పిండాలి. గురుస్వామి బట్టలు పిండు. ఇది ఎక్కడిది? నేను ఆడ పడేస్తే మా ఆవిడ ఉతికి ఆయన చేసి చేస్తుంది. కొంచెం ఆయన తేడా వచ్చినా కూడా ముఖం మీద విసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు నేను బట్టలు పిండుడైంది. మీ బట్టలు ఇప్పుడు ఎవరు పిండుతున్నారు? ఎవరు పిండుతున్నారు మన బట్టలు? మనమేంటే నేను హైదరాబాద్ నుంచి మీ ఇంటి బాత్రూంలో వచ్చి మీరు నేను కలుపుతున్నావా? పిండుడే. ఒకవేళ ఉప్పరపల్లిలో బ్రహ్మాండమైన టిఫిన్ పెట్టాడు అనుకో, రేపు ఇంకో ఎక్స్ట్రా పిండుడు. పిండడం అయిపోయింది. బట్టలు పిండుకోవాలి. భూసయనం. అందరినీ ఏమని పిలుస్తున్నాం ఇప్పుడు? స్వామి, అయ్యప్ప. అందరికి నమస్కారం చేసినప్పుడు ఏం చేస్తున్నాం? స్వామి పాదం, అయ్యప్ప పాదం. ఈ శ్రీధరే ఉన్నాడు అనుకుంటాం సర్పంచ్. ఆయన పలకరిస్తే పలకరిస్తాను, లేకపోతే లేదు ఎవరైనా. కానీ ఇప్పుడు మాల వేసుకోగానే దారిలో ఇప్పుడు నేను చూశాను, అక్కడ నీళ్లు పోస్తున్నారు, మొక్కుతున్నారు. అమ్మ స్వాములు అందరూ చంపడేసుకుంటున్నారు. ఇదేంది మాధవ, ఇంతమంది మనం చూసి దండం పెడతాం, మన దేవుళ్ళం కాదు, సమానులమేనే. కానీ తన పేరుని తన భక్తుడికి ఇచ్చి ఎంత అద్భుతం చేశాడు అయ్యప్ప. అవునా? ఎవరైనా మొక్కుతారా ఇక్కడ ఉన్న వాళ్ళకి? కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం మొక్కుతున్నారు? స్వామి పాదం
అయ్యప్ప పాదం సాక్షాత్ అయ్యప్పగా భావించి తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దేవుడి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది అయ్యప్ప మాత్రమే. అవునా కదా? గట్టిగా చెప్పండి. అక్కడితో ఆగామా? ఇప్పుడు అందరూ అమ్మ స్వామిని మనం ఏమని పిలుస్తున్నాం? మాత, అమ్మ, మాడిగై పురత్తమ్మ. ఒక్కసారి మాల్లో లేనప్పుడు మీ ఆవిడని ఎలా పిలుస్తాం? ఏమని పిలుస్తాం మీ ఆవిడ్ని మాల్లో లేనప్పుడు? పేరు పెట్టి కథ చెప్పక స్టేజ్ మీద ఇప్పుడు ఏ నుంచి మొదలు పెడితే వసే దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా గుర్రం ఎక్కి వచ్చినంటే మీ అయ్య నా ఇంటి మీద తోలిండ నిన్ను అని చెప్పి వాళ్ళ అయ్యను కూడా తిట్టి బాలిసిన దేవుడా అయ్యప్ప ఆయన కాపాడు, నాకు ఈ మాల 360 రోజులు ఉండేటట్టుగా చూడు అయ్యప్ప స్వామి. ఇదేం గోల నా పరిస్థితి. కట్టుకున్న భార్యను సైతం దొరుకుతావరా 40 రోజులు. ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం? మాతా మాలిగై పురత్తమ్మ అని చెప్పి గొప్ప దీక్ష కట్టుకున్న భార్యను కూడా మర్యాద ఇచ్చే దీక్ష ఆడవాళ్ళకి ఈ ఒక అయ్యప్ప దీక్ష మాత్రమే. అవునా కదా? అలాంటి గొప్ప దీక్ష తీసుకుని అందరు కూడా శబరిమలకి రావాలి అన్నారు. ఎప్పుడు రావాలన్నారు? భోగికి ముందు మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా, అలా స్వామివారి దగ్గరికి ఇరుముడి కట్టుకొని వెళ్ళిపోతున్నా ఆ శబరిమల ప్రాంతం అంతా కూడా ఎక్కడెక్కడ ఎరిమేలిలో ఆడుతున్నా స్వామి తిండగతో అయ్యప్ప తిండగతో అలా స్వామివారి దగ్గర పేటை துள்ளி பேரூர் தோடு அழுதா மதி அழுதா ஏற்றம் கரிமலை ஏற்றம் கரிமலை இறக்கம் அலா திகி பெரியார வட்டம் சரியான வட்டம் பப்பா நதி ராகனே గంగా నది వల్ పుణ్య నది అదు కంపలు సాను దేశగము తలకి ఎక్కడము సబరికి ఎందుకూడము స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే. ఇప్పటికే అలసిపోయాడు ఎప్పుడాయి దేవుడు ఆ నడిపందలు రాగానే 8 గంటలు 10 గంటలు 20 గంటలు 30 గంటలు స్వామియే ఎంతసేపు ఇరుములు పెట్టుకొని నేను నిలబడాలి? అయ్యలో శరణమయ్యప్ప మాలను నెరవేర్చి నియమాలు పాటిస్తూ స్వామి ఎక్కడైనా ఉన్నావు కొండలన్నీ దాటి దాటి అయ్యడే సంపదలా సౌఖ్యాల భాగ్యాల స్వామిని చూడగానే ఆహా ఎంత కష్టపడి వచ్చామయ్యా అయ్యప్ప. ఆ మొట్టమొదటి మెట్టు మీద ఇరుముడితో అడ్డుకు పెట్టగానే శరీరం ఒక పులకింత అనుభవించున్నారా? అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఏం తెలియదు, వ్యాపారం ఉద్యోగం వ్యవహారం భార్య పిల్లలు అన్ని మర్చిపోయి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని అలా చూస్తూ ఉండగా నోట్లో ఎంగిలి కారేది కూడా తెలియకుండా అయ్యప్ప 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 అనే లోపు పోలీసు అయిపోయి లాగే అవతల పడేస్తారు. అయ్యప్ప మా ఆవిడ ఎన్నో కోరికలు చెప్పింది, ఒకటి కూడా కోరుకోలేదే. నువ్వు ఎప్పుడైతే పవిత్రమైనటువంటి ఆ 18వ అడుగు మొట్టమొదటి అడుగు పెడతావో నీ కోరికలన్నిటినీ తీర్చేసి నీ ఇంటికి పంపించేసి ఒక సంపూర్ణమైన భక్తులుగా దర్శనం ఇస్తాను అయ్యప్ప. అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం అయ్యా దర్శనం
స్వామి ఎక్కడ ఉన్నాడు, వాళ్ళ బృందం ఎక్కడ ఉంది, అన్ని చోట వెతుకుతున్నాడట. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, ఎక్కడ చూసినా నీవే స్వామి అయ్యప్ప, శబరిమలలో ఎక్కడ చూసినా ఇలాగే ఉంటుందో లేదా? ఎక్కడ పడితే పడుకుంటారు, ఎక్కడ పడితే భక్తులు, ఎక్కడ పడితే ఇరుకులు ఇస్తారు, ఎక్కడ పడితే ఒక ప్రకారం. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, ఇవన్నీ కూడా అనుగ్రహమా కాదా? అనుగ్రహమా కాదా? అనుగ్రహమే ఇది, అనుగ్రహమే మన ఈ ఉప్పరపల్లి పూజ అనుగ్రహమే, అనుగ్రహమే, స్వామివారిని మనం ఏం కోరుకున్నాము? స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, స్వామి సిరులనెన్నడైనా అడుగు పెరగమయ్యా, స్వర్గ సుఖము కోరి వరము వేడమయ్యా, ముక్తి నెచ్చి నిన్ను చేయిదామయ్యా, శాంతి కోరి నిన్నే నేను పాడుతుంటినయ్యా, ఒకసారి అందరూ రెండు చేతుల పైకెత్తి స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, ఇదే గతిదే ఇదే గతిదే శరణం శరణమే అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణమే అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణమే అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణమే అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. ఒకసారి అందరూ నామం పలుకుతామా? శరణం చెప్పండి స్వామి, శరణం చెప్పండి, శరణం చెప్పండి స్వామి, శరణం చెప్పండి, శరణం చెప్పండి స్వామి, శరణం చెప్పండి, శరణం చెప్పండి స్వామి, శరణం చెప్పండి. చేతులున్న వాళ్ళు మాత్రమే చేతులు లేపాలి, మిగతా వాళ్ళు లేపకూడదు. చేతులు ఉన్న వాళ్ళు రెండు చేతుల పైకి లేపాలి, మిగతా వాళ్ళు అస్సలే లేపకూడదు. శరణం చెప్పండి స్వామి, శరణం చెప్పండి, శరణం చెప్పండి స్వామి, శరణం చెప్పండి, శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప, శరణం చెప్పండి స్వామి, శరణం చెప్పండి, శరణం చెప్పండి స్వామి, శరణం చెప్పండి, శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప.
ఎగ్జాక్ట్ ఒక గంట సేపు 10ంటికి మొదలు పెట్టినాం, 11ంటికి క్లోజ్ చేస్తున్నాం. ఈ 1 అవర్ మీ జీవితంలో ఎంత అద్భుతాలు విన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యప్పకు ఒకసారి అందరూ ఐక్యసరిగా స్వామి ఇలాంటి ఒక సాయంత్రాన్ని ఉప్పరపల్లిలో చూడండి. ఆ యొక్క చెట్టు, ఆ రాగి చెట్టు ఎంత అద్భుతం అంటే అశ్వత్థ వృక్షం అంటారు. ఇక్కడ రామలింగేశ్వర స్వామి పెట్టారు. అందరూ భక్తులు, ఊర్లో ప్రముఖులు. అన్నిటికంటే ముందు నాకు ఒకసారి మేమందరం బియ్యాన్ని 80 రూపాయలు 70 రూపాయలు పెట్టి కొన్ని తింటాం. బాబా మాకు ఇక్కడ నరసం పెట్టించినప్పుడు పాలకూర తీసి మాకు బియ్యం పంపిస్తుంటాడు గురుస్వామి తినండి. అది కూడా ఒక్కొక్కసారి అరగదు, ఒక్కడికి వచ్చింది కదా. కానీ డబ్బులు పెట్టుకుంటేనే దాని నొప్పి తెలుస్తుంది అని అప్పటి నుంచి ఆ రైతుల యొక్క నొప్పి ఎలా ఉంటుందో తెలియాలని చూసాం. ఒకసారి నేను వీడియో చూసాను, వాడు ప్రారంభం నుంచి ఎలా చేస్తాడు. వాడింట్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. వాడు బురద దిగుతాడు, దున్నుతాడు, నీళ్లు పోస్తాడు, ఎవరు ఉన్నారో లేదో చూస్తాడు. ఆ అమ్మ స్వాములు ఉంటారు కదా, వాళ్ళు లేబర్ అనొచ్చా లేదా రైతులు అనొచ్చా దినకూలీలో తెలుసా తెలీదు, ఇట్లా నడుము వంగి అలా పెడుతూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాట్లు. ఆ నొప్పి ఎలా ఉంటుందో భగవంతుడా. మేము ఒక 10 నిమిషాలు ఇలా కూర్చోలేకపోతున్నాం, కాళ్ళు కింద పెడుతున్నాం, పైన పెడుతున్నాం, అవునా కదా. అలాంటి నాటు పోసిన అమ్మ స్వాములు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నాట్లుగా బాబోయ్, మీ పాదాలకి శతకోటి వందనాలు తల్లి. ఎవరెవరైతే రైతులో ఒకసారి చేయలేపండి, రైతులు అరే వా మీ పాదాలందరికీ శతకోటి వందనాలు. ఇంకా నేను చూస్తూనే ఉన్నాను. ఒక ఆమె తన ఇటు చంకలో ఇక్కడ ఒక పాపను పెట్టుకొని ఆమె వంగుతూనే ఉంది. వాడు గోల 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 చేస్తున్నాడు. ఆ బురద చేతులు ఆ నీళ్ళలోనే ఇట్లా అని దబిడ్డ అని చెప్పి బాటిల్ దాపిస్తుంది. మళ్ళీ ఆ బురద పెట్టుకుని మళ్ళీ వంగుతూనే ఉంది. వాడు అని ఎడుతున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు. నిజంగా అమ్మలారా, మేమంతా పట్టణంలో సోకులు చేసుకుంటూ బియ్యం తింటున్నాం. ఆ బియ్యం ఆ బురదలో దిగి నాటు చల్లి దాని మందులు చల్లి దానికి గిట్టుబాటు ధర వస్తుందో రాదో తెలియదు. నాన్న తిప్పలు పడి మిల్లుకి పంపించి అక్కడికి పంపించి ఇక్కడికి వచ్చి ఆఖరికి మీకు ఏం వస్తుందో మాకు తెలియదు, కానీ మీ కష్టాన్ని రక్తంలాగా మేము తినేస్తున్నాం. వాస్తవం అదే. ఈ రోజు పూజ నాకు అందుకే అప్పటి నుంచి నేను ఇంత ఉత్సాహంగా దీనికి ఈరోజు నేను చేయడానికి కారణం ఈ రైతులందరూ బాగుండాలని ఒకే ఒక సంకల్పంతోనే ఈరోజు పూజ స్వామి వారికి నైవేద్యం. ఈ లోపు అక్కడ అయ్యప్ప దేవాయన మా పాట అవుతుంది. నానా ఎవరు తెస్తున్నారు నైవేద్యం? వెళ్ళి రావాలి, పోలు త్వరగా. అక్కడ రెడీగా 2 నిమిషాలు కావాలి, 2 నిమిషాలు రావాలి. మెట్లు పేర్చినాము అయ్యప్ప, పడి పూజలు నీకు చేసినాము అయ్యప్ప, నిన్నే నమ్మి మాలలేసినాము అయ్యప్ప, కన్నే సాములను కనికరించు అయ్యప్ప, జయ హోమని కంట కనిపెట్టు ఓ కంట అయ్యప్ప సామే అయ్యప్ప, నీ కోటి కోటి దండాలు అయ్యప్ప, అయ్యప్ప సామే అయ్యప్ప, మాకు రానీయకు దండాలు అయ్యప్ప, శరణం 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 అని కంట. తేనెతో అభిషేకం, నెయ్యితో అభిషేకం, చక్కని సామి నీకు చక్కెరతో అభిషేకం, పాలతో అయ్యప్ప దేవాయన
ఒక్కసారి అందరూ కూర్చోవాలి. మీ అందరికీ ఒక్కొక్క ఇచ్చారు. ఆల్రెడీ ఒక ప్రమిదలు ఇచ్చాము. అందులో ఎన్ని కర్పూరాలు ఉన్నాయి? 2 కర్పూరాలు ఉంటే చేయగలుగుతుంది. ఒక కర్పూరం ఉంటే అనుగ్రహం కావాలా చేయగలలా? Shara